హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, కథలు చెప్తున్నాం మనము, కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి కథలు. బీర్బల్ కథలు అనేసి, పంచతంత్ర అనేసి, కొన్ని నీతి కథలు చూస్తున్నాం ఇట్లా. మరి ఇంక ముందు చూసుకుంటే రక్షాబంధన్ వస్తుంది. మరి రక్షాబంధన్కి కూడా ఒక స్టోరీ అయితే ఉంది. అంటే పురాణాల్లో చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్గా కథలు ఉన్నాయి రక్షాబంధన్కి సంబంధించి, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అఫెక్షన్కి. సో మరి ఈరోజు రక్షాబంధన్కి సంబంధించి కథలు ఎలా చెప్తారు? ఏమున్నాయి అసలు, ఎన్ని ఉన్నాయి పురాణాల్లో చూసుకుంటే? రక్షాబంధన్కి సంబంధించి చాలా కథలే ఉన్నాయండి. ప్రస్తుతం అయితే మనం ఒక 3 కథలు చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. రక్షాబంధనం అంటే రక్షను బంధించడం అన్నమాట. రక్షను బంధించి వాళ్ళకి సేఫ్గా వాళ్ళని పంపించడం. సో దీనికి సంబంధించి మనము ఫస్ట్ దేవదానవులు అంటే దేవుళ్ళు, రాక్షసులు పూర్వం ఎప్పుడు వీళ్ళకి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి అప్పట్లో. ఇంకా అంతే కదా, దేవతలు వీళ్ళేమో దేవతలు, వాళ్ళు రాక్షసులు. రాక్షసులకు ఏం పని? ఎప్పుడు ఈ దేవతల దగ్గర ఉన్న ఐరావతం కానీ కల్పవృక్షం కానీ వీళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయో వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాలనేదే ఈ రాక్షసుల పని. కాబట్టి ఎప్పుడు దాడులు చేస్తూనే ఉండేవాళ్ళు, ఈ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. రాక్షసులు కూడా బాగా బలవంతులు. సో ఈ యుద్ధాలు దాదాపుగా 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇలా జరుగుతూ ఉండేవన్నమాట. ఎప్పుడు ఈ దాడులు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఒకసారి యుద్ధంలో ఈ దేవతలు ఓడిపోతారు. అంటే వీళ్ళ శక్తి కాస్త సన్నగిల్లుతుందనమాట, తగ్గిపోతుంది. అప్పుడు వెంటనే మన దేవేంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. దేవతలందరినీ, విష్ణుమూర్తిని, మహాశివుణ్ణి, స్వామి ఎట్లా మనం ఓడిపోతే ఎలా రాక్షసుల ధాటికి అని. అప్పుడు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ శక్తులన్నిటినీ ఒక్కటిగా చేసి వాటిని ఒక తోరం లాంటి దాంట్లో అన్నమాట, ఆ శక్తిని అంతా కూడా ఒక దాంట్లో భద్రపరిచి బంధించి దాన్ని ఇస్తారు. రక్షణ ఈ తోరం తీసి చేతికి కట్టుకుంటే నీకు రక్ష దొరుకుతుంది అని. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేది రాజే కదా, ఇంద్రుడే. విష్ణుమూర్తి, శివుడు వీళ్ళెవరు వెళ్ళరు యుద్ధానికి వెళ్ళేది దేవేంద్రుడైనా ఆయనే వెళ్తాడు కాబట్టి అనగానే సచీదేవి ఆయన భార్య ఆ తోరాన్ని తీసుకొని ఆయన చేతికి కడుతుంది. తర్వాత జరిగే యుద్ధంలో దేవతలు గెలుపొందుతారనమాట. అందుకు అది మామూలుగా కూడా మనం పురాణాల్లో చూస్తుంటాం. ఎవరైనా రాజులు యుద్ధాలకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి వీరతిలకం దిద్ది చేతికి కంకణం కట్టి పంపిస్తారు. రక్షణ అని అది ఒక స్టోరీగా చెప్తారు. సో అప్పుడు ఇది జరిగింది కూడా శ్రావణ పూర్ణిమ రోజు జరిగింది కాబట్టి ఇది రక్షాబంధనం అని ఒక నానుడి. దాని తర్వాత ఇంకొక స్టోరీ ఉంది, బలిచక్రవర్తి కథ. బలిచక్రవర్తి తెలుసు కదా మనకు, ఆయన ప్రహ్లాదుడి మనవడు. కానీ ఎంతైనా రాక్షస సంతానం కాబట్టి విష్ణు భక్తుడే, కానీ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ప్రజలను, ఈ మునులను, వీళ్ళను బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు, ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి. సరే, ఈయన ఇంకా శిబి చక్రవర్తి దశావతారాల్లో ఒకటైన వామన అవతారంలో విష్ణుమూర్తి వచ్చి ఆయన్ను దానం అడుగుతాడు. ఆయన దానకర్ణుడు కూడా. దానం అడిగేసరికి ఏం కావాలో కోరుకోమంటాడు. నాకు 3 అడుగుల భూమి కావాలి అంటాడు. 3 అడుగుల భూమి అనగానే ఒక కాలేమో ఆకాశానికి పెట్టి ఆకాశాన్ని అంతా ఆక్రమించేస్తాడు, ఒక కాలు భూమి. ఇంకా 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అనగానే నా తల మీద పెట్టేసేయి అంటాడు. ఆయన తల మీద పెట్టి ఆయన్ను పాతాళానికి తొక్కేసి పాతాళంలో ఆయన రాజం చేసేస్తాడు. ఇలా కోరికలు తీర్చేసిన తర్వాత ఇంకా ఈయన మళ్ళీ ఇంకా కోరిక అడుగుతాడనమాట. ఎవరు? బలిచక్రవర్తి. స్వామి, నువ్వు అడిగినట్టు నేను నీకు 3 దానాలు ఇచ్చేశాను, నాది కూడా ఒక చిన్న కోరిక. నేను పాతాళానికి రాజయ్యాను కదా, నువ్వు వచ్చి నా రాజ్యానికి కాపలాగా ఉండు అంటాడు. ఎందైనా భక్తుడు అడిగింది మళ్ళీ భగవంతుడు తీర్చాల్సిందే. వెంటనే వెళ్ళిపోయి ఆయన అక్కడ కాపలాగా ఉంటాడు. లక్ష్మీదేవి వైకుంఠంలో వెతుక్కుంటూ ఉంటుంది, ఆయన ఎక్కడా కనిపించాడు. ఇంతకు ఎక్కడికి పోయినాడు విష్ణుమూర్తి అని వెతుక్కుంటే తెలుస్తుంది అక్కడ ఆయన ద్వారపాలకుడిగా ఉన్నాడు అని. లక్ష్మీదేవి వెంటనే వైకుంఠం నుంచి పాతాళానికి వెళ్తుంది. పాతాళానికి వెళ్ళి అక్కడ తన రూపం మార్చుకొని ఒక సాధారణ స్త్రీలాగా, ముత్తైదువులాగా వెళ్ళి ఆయన దానం ఇస్తాడు కదా, ఏది అడిగినా ఇస్తాడు కదా ఆయన్ను వెళ్ళి నాకు ఒక చిన్న కోరిక మీరు తీర్చాలి అంటుంది. ఏం కావాలి కోరుకో అమ్మా అంటే
నేను మిమ్మల్ని నా అన్నగా భావిస్తున్నాను, నేను మీకు రక్షాబంధనం కడతాను, మీకు సకల ఐశ్వర్యాలు వస్తాయి దీనివల్ల అని చెప్తుంది. అని వెళ్ళి ఆయన చేతికి రక్షాబంధనం కడుతుంది. కట్టగానే ఆయన చాలా సంతోషించి ఆమెను తన సోదరిగా భావించుకొని, అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. అనగానే వెంటనే ఆమె తన నిజ రూపంలోకి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి అవతారం ఎత్తగానే ఆయన చాలా సంతోషపడిపోతాడు. లక్ష్మీదేవి సాక్షాత్తు నా ఇంటికి వచ్చిందా అని అని ఏం కావాలి అంటే, విష్ణుమూర్తిని ఇవ్వదండి నాకు, విష్ణుమూర్తిని ఇస్తే నేను వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాను అంటుంది. అడగగానే ఆయన విష్ణుమూర్తిని ఇచ్చేస్తాడు. అమ్మవారు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన విష్ణుమూర్తి రూపం ఒకటి పెద్ద విగ్రహం చేయించి తన ద్వారం దగ్గర పెట్టుకున్నాడని చెప్తుంటారు. సో ఇది ఒక రక్షాబంధనం కథ. ఇది కూడా జరిగి శ్రావణ పూర్ణిమ రోజే జరిగింది ఇది కూడా కథ. కాబట్టి రక్షాబంధనం కట్టడం ద్వారా లక్ష్మీదేవి నారాయణుణ్ణి పొందింది వెనక్కి అని చెప్తారు. ఇంకొక కథ కూడా ఉంది. అంటే పురాణాలు ఏంటి అంటే ఒక పీరియడ్ తర్వాత జరుగుతూ ఉంటాయి కదా. ఇలాగే ఇప్పుడు మహాభారతానికి వచ్చేసరికి అక్కడ కూడా ఒక కథ ఉందన్నమాట ఈ రక్షాబంధనానికి సంబంధించి. ద్రౌపది తెలుసు కదా మీకు, పాండవుల పత్ని ద్రౌపదీదేవి. అలాగే వాళ్ళ రక్షకుడు ఎవరు, వాళ్ళ బావ శ్రీకృష్ణుడు. వీళ్ళందరూ ఒకసారి రాజసూయ యాగం చేస్తారు. రాజసూయ యాగం చేసినప్పుడు కృష్ణుడికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి అనుకుంటారు. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ శిశుపాలుడు ఉంటాడు. శిశుపాలుడు తెలుసు కదా, మేనత్త కొడుకు, శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. అదొక చిన్న స్టోరీ కూడా ఉంది. శిశుపాలుడు పుట్టినప్పుడు అంత వికారంగా అష్టవంకర్లతో పుడతాడు. అప్పుడు ఎలా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అత్త. కృష్ణుడు వెళ్ళి ఎత్తుకోగానే బాగైపోతాడనమాట. బాగైపోతూనే అప్పుడు ఇంకా బాధపడుతుంది ఆవిడ. ఎందుకంటే అతనికి ఉన్న వరం ఏంటంటే, ఎవరైతే అతన్ని ఎత్తుకున్నాక అతను మామూలు మంచి రూపానికి వచ్చేస్తాడో అతని చేతిలోనే అతనికి చావుంది అని. దాంతో అయ్యో నీ చేతిలోనే నా కొడుకు చావుంది అని ఆమె మేనత్త బాధపడుతుంది. బాధపడితే కృష్ణుడు వరం ఇస్తాడు. అత్త నువ్వేం బాధపడద్దు, 100 తప్పుల వరకు నేను నీ కొడుకుని క్షమిస్తా, 100 తప్పులు దాటినాయంటే ఇంకా నేనేం చేయలేను అని చెప్తాడు. ఓ సరేలే 100 తప్పులు కదా, వాడు చేయకుండా చూసుకుందాంలే అని ఆమె సంతోషపడుతుంది. కానీ వీడి బుద్ధి పాడు బుద్ధి కదా, ఎప్పుడు కృష్ణుడిని దూషిస్తూనే ఉంటాడు ఈ శిశుపాలుడు. తర్వాత అలాగే ఈ రాజసూయ యాగంలో వాడికి ఇంకా అసూయ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈయనకు ప్రథమ తాంబూలం ఇస్తున్నారో కృష్ణుడికి, వీడికి అసూయ పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి ఇంకా కంటిన్యూస్గా ఆయన దూషిస్తూనే ఉంటాడు. అందరికీ కోపం వస్తూ ఉంటుంది. కానీ కృష్ణుడు చాలా శాంతంగా ఉంటాడు. ఆయన శాంతంగా ఉన్నప్పుడు కౌంట్ చేసుకుంటుంటాడు. శాంతంగా ఉన్నాడు అంటే వీడి తప్పులను లెక్కిస్తుంటాడు. ఎప్పుడైతే 100 లెక్క తీరిపోతుందో తప్పులు, వెంటనే ఆయన సుదర్శనం వదులుతాడు. వదిలి వాడి తలను ఒక్క వేటితో తెంచేస్తాడు. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే అక్కడ ఆ సుదర్శనం తగిలి ఆయన వేలికి ఇట్లా చిన్న ఘాటుబడి రక్తం వస్తుంది. అది గమనించిన ద్రౌపది వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి అక్కడికి తన చీర కొంగు చింపి వెంటనే ఆయనకు కట్టుకడుతుందన్నమాట. అంతమంది ఉన్న చోట ఆమె వెంటనే రియాక్ట్ అయ్యి తన చీర కొంగు కట్టడం అనేది ఆయనకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ప్రేమ, వాత్సల్యము, ఆ సోదరి ప్రేమ, దానికి కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఆమెకు వరం ఇస్తాడు. అమ్మా నీకెప్పుడైనా ఏ ఆపద కలిగినా, ఏ సమయంలో అయినా సరే ఒక్కసారి నన్ను తలుచుకో, నేనున్నా అని గుర్తు చేసుకో, నీ అన్నగా నేను వచ్చి నిన్ను కాపాడుతా అని చెప్తాడు. ఆ వరము ఆమెకు మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇది ఏ రోజు జరిగింటుంది, శ్రావణ పౌర్ణిమ రోజు జరిగింది ఇదంతా. ఈ వరం ఆమెకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, కురుసభలో ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటుందో ఆ టైంలో ఆమెకు రక్షించేవారు ఎవ్వరూ లేని స్థితిలో ఆమె 2 చేతులు పైకెత్తి కృష్ణుని ప్రార్థిస్తుంది. వెంటనే ఇంకా మనకు తెలిసింది కదా, ఆవిడకు వెంటనే ఆయన చీరలు ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడుతాడు కృష్ణుడు. ఈ రకంగా ఇది రక్షాబంధనం. ఈ రక్ష కట్టడం వల్ల ఎప్పుడైతే అన్నకు ఆమె రక్షగా అది కట్టిందో ఆయన ఆమెను కాపాడాడు. అదే విధంగా ముందు కథలో ఎవరు కాపాడారు, లక్ష్మీదేవి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కోసం కడుతుందో ఆయన కాపాడాడు, బలిచక్రవర్తి కాపాడాడు. తర్వాత అంతకు ముందు కథలో వెళ్తే మనకు దేవదానవుల యుద్ధం జరిగినప్పుడు సచీదేవి ఆ రక్షాబంధనం కట్టడం వల్ల దేవేంద్రుడు గెలుపొందాడు. ఇదంతా కూడా రక్షణ అనమాట. అలా అన్నదమ్ములకు ఎప్పుడైతే వీళ్ళు రక్షాబంధనం కడతారో ఆ సోదరీమణులను ఎప్పుడు కూడా వీళ్ళు కాపాడుతూ ఉండాలి
అనేది మనకు ఈ కథల ద్వారా చెప్తారనమాట. తద్వారా ఇది రక్షాబంధన్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా శ్రావణ పౌర్ణిమ రోజే జరగడం జరగడం వల్ల వల్ల మనం ఆ రోజున ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఇప్పుడు కూడా అందరం కూడా ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా ఇది ఒక పండగలాగా జరుపుకుంటూ మనము ఆ రక్షాబంధనాన్ని కట్టుకోవడము, తద్వారా అన్నలైతే ఆశీర్వాదం ఇవ్వడము, yes. తమ్ముళ్ళైతే చెల్లెలు అక్క ఆశీర్వాదించి తమ్ముడిని రక్షగా ఉపయోగించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే అప్పట్లో చూసుకుంటే పురాణాలు కాబట్టి రక్షణ అనేది ఉండేది మేడం. కానీ ఇప్పుడు రక్షాబంధన్ అంటే గిఫ్ట్ల పరంగా చూసుకుంటా ఉంటారు కదా. రాఖీ కట్టారంటే అన్నయ్య ప్రేమతో ఇచ్చేది అంతే. కొంతమంది ఏంటంటే సరదా అంటే అన్నకి రాఖీ నిజంగా కూడా అక్క చెల్లెళ్ళకి ఎప్పుడు కూడా రక్షణ ఎవరు అంటే అన్నదమ్ములే. తల్లిదండ్రుల తర్వాత జీవితాంతం వీళ్ళకి రక్షగా ఉండేది ఎవరు అంటే అన్నదమ్ములే రక్షగా ఉంటారు ఎప్పటికీ. సో దీనికి సంబంధించి అప్పుడప్పుడు మనం ఇలాంటి పండగలు అన్నీ జరుపుకుంటూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్.